Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. మే 6కి చెందినటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 3-4 అధ్యాయాలు. ఇశ్రాయేలు ప్రవక్తలు ఎప్పుడు తీర్పుని గురించే చెబుతారు అని తలస్తారు. అది తప్పు. తీర్పుని గురించి చెబుతారు. దాంతోపాటు ఇశ్రాయేలుకి నిరీక్షణ కూడా వాగ్దానం చేస్తారు. హోప్ కూడా ఇస్తారన్నమాట. నాట్ ఓన్లీ దే ఆర్ ప్రాఫిట్స్ ఆఫ్ డూమ్, బట్ దే ఆర్ ప్రాఫిట్స్ ఆఫ్ హోప్ యాజ్ వెల్. అంటే ఎవరైతే దేవుణ్ణి తిరస్కరిస్తారో, పాపాన్ని హత్తుకుంటారో వాళ్ళకి ఎప్పుడూ తీర్పు ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరుగుతారో వాళ్ళకి నిరీక్షణ ఉంటుంది. అంటే దేవుడు తిరగాలని మనుషులు ఆశించకూడదు. దేవుడు ఆశించేది ఏంటంటే మనుషులు తిరగాలి. మనుషులు దారి తప్పారు, వాళ్ళు పాపంలో పడ్డారు, వాళ్ళు దేవుని ధిక్కరించారు. అంతేగాని దేవుడు మారడు, మనిషి మారాలి. కాబట్టి నయానో భయానో దేవుడు ప్రేమతో వాళ్ళని చేర్చుకుంటాడు. తీర్పుతో 4 దెబ్బలు కొడితే అప్పటికన్నా మారతాడు అనేటువంటి విషయం. కాబట్టి తీర్పుతోనూ ఆకర్షించుకుంటాడు. మరి నిరీక్షణ ఇచ్చి మీరు తిరిగితే ఈ విధమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అని పాజిటివ్గా చెప్తాడు. బోత్ నెగటివ్ అండ్ పాజిటివ్. సో ద ప్రాఫిట్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ ద ప్రాఫిట్స్ who prophesy about God's judgment as well as hope for people. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. యెషయా 3-4 అధ్యాయాల్లో ఒక ప్రత్యేకమైన తీర్పు సూచించబడింది. ఈ తీర్పు అబ్బా అనే కూర్పులో ఉంటుంది. అంటే అద్దంలో చూస్తున్న కూర్పుగా ఇది ఉంటుంది. అటు తర్వాత మహిమాన్వితమైనటువంటి భవిష్యత్తును గూర్చి, హోప్ను గూర్చి వాగ్దానం చేస్తుంది. అది 4వ అధ్యాయం 2-6 వరకు. కానీ 3:1 నుండి 4:1 వరకు తీర్పుగా ఉంటుంది. ఆ తీర్పు స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అని అంటే ఒక అద్దంలాగా ఉంటుందన్నమాట. అద్దంలాగా అని అంటే ఏదో రీతిగా ఇప్పుడు ఇక్కడ ఇది అద్దం పెడతాం, ఇక్కడ AB అని పెడతాం. అప్పుడు మనకి అద్దంలో ఎట్లా కనిపిస్తుంది అంటే BA. దాన్ని BA అనకుండా అద్దంలో కనిపించే దాన్ని B-A' అంటారు. ఈ స్ట్రక్చర్లో ఉంటుంది అన్నమాట. ఈ స్ట్రక్చర్ను బట్టి మనకు కొన్ని ఏ విధంగా వాటిని అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేయాలి అనేటువంటి రీతిగా సహాయం చేస్తారన్నమాట. ఎప్పుడైనా సరే ఆ స్టైల్ ఏంటి, ఆ స్టైల్ని, ఆ కూర్పుని, ఆ నిర్మాణాన్ని, ఆ స్ట్రక్చర్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ గ్రంథకర్త యొక్క ఆలోచన తీరు ఎట్లా ఉంటుంది అని మనం గ్రహించుకోవచ్చు అన్నమాట. ఇలాంటిది మనం ట్రాన్స్లేషన్లో మిస్ అవుతాం. ఇది ఒక ఆర్టిస్టిక్ వే అన్నమాట. తరచుగా మరి ఇస్రాయేలు ప్రవక్తలు ఇలాంటి కూర్పునికి అలవాటు పడ్డారు. దీన్ని ఈ కూర్పుని ఏమంటారంటే కియాజం అని కూడా అంటారు. ఒక్కోసారి సి కూడా ఉంటుంది. ఇంకొక విధంగా చెప్పాలి అని అంటే ABC-B-A'. దీనివలన ఇప్పుడు ఇట్లా మనం వేరుగా ఇట్లా తీస్తే ఇక్కడ ABC
అనేది సీని హైలైట్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఒక గోపురం లాగా పడిపోయినటువంటి గోపురం అనుకోండి. కాబట్టి ఇలాంటి స్ట్రక్చరు మనకి సహాయం చేస్తది. దేన్ని ఎంఫసైజ్ చేస్తున్నారు, దేన్ని నొక్కి చెప్తున్నారు, వాళ్ళ మైండ్‌లో ప్రధానంగా ఏమున్నది, ఏది చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ స్ట్రక్చరుని బట్టి మనం తెలుసుకుంటాం. అంతేకాదు ఆ స్ట్రక్చర్‌ని బట్టి కొన్ని పదాలు గూడా వాడతారన్నమాట. ఆ సౌండ్ వచ్చేటువంటి రీతిగా. దానికి దీనికి సంబంధం ఉన్నది అనేటువంటి రీతిగా అలాంటి పదాలు వాడతారు. కాబట్టి ఆ స్ట్రక్చర్‌ని తెలుసుకుంటే ఇంటర్ప్రిటేషన్‌కి అనుకూలంగా అంటే కొంచెం సులువుగా ఉంటది. అలాంటి స్ట్రక్చర్‌ని చేసుకునేటటువంటి వాడు మనకు తెలియకపోవచ్చు. కానీ ఒరిజినల్‌గా ఒరిజినల్ లాంగ్వేజెస్‌ని ఎవరైతే పఠిస్తారో, దాన్ని రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి వాళ్ళు దీన్ని గ్రహిస్తారు. కాబట్టి వాళ్ళ కామెంటరీస్ మనకి తోడ్పడతాయి. అందరూ హీబ్రూ, గ్రీకు నేర్చుకోవాలని ఆ ఉద్దేశ్యం కాదు. కానీ అది నేర్చుకుని ఆహ్, కష్టం కష్టపడి రీసెర్చ్ చేసి అలాంటి స్ట్రక్చర్‌ని కనిపెట్టినటువంటి వాళ్ళు చెప్పే దానిలో ఏమైనా సత్యం ఉన్నదా అని వాళ్ళు చెప్పినటువంటి మాటలను మనం వినాలి. అంతేగాని నువ్వు చెప్పేదేంటి నాకు దేవుడు బయలుపరుస్తాడు అనేటువంటి ఆ గర్వం మనకి ఉండకూడదు. ఆల్‌రైట్. యెహోవా దీనికి న్యాయాధిపతిగా ఉంటూ యెహోవా దీనికి న్యాయాధిపతిగా ఉంటూ తన ప్రజల పెద్దలపై, వారి అధిపతులపై అనగా అక్షరార్థంగా ఈ పెద్దలు, అధిపతులు అనేటువంటి దాన్ని ఆహ్, ఈ విధంగా తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయబడింది. అక్షరార్థంగా ఏమనుందంటే ఒరిజినల్‌గా హెబ్రీలో రాజకుమారులపై అని ఉంటది. ఆయన దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు. చదువుకుందాం. 13, 14, 15 వచనాలు. 3వ అధ్యాయం యెషయా 3, 13, 14, 15. వారు అంటే ఈ ప్రిన్సెస్, ఈ రాజకుమారులు, ఆ అధిపతులు వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడి ఉన్నాడు. జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. వారు 14వ వచనం. యెహోవా తన జనుల పెద్దలను, వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేసితిరి. మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని సూచిస్తుందన్నమాట. ఈ అధికారులు, ఈ పెద్దలు వాళ్ళని దోచుకున్నట్టుగా ఇక్కడ చిత్రీకరించబడింది. నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు? అని ప్రభువును సైన్యములపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సోషల్ లైఫ్ అన్నమాట. నీతి, న్యాయం. నీతి అంటే నైతిక జీవితానికి సంబంధించింది. న్యాయం అంటే సోషల్ లైఫ్‌కి సంబంధించింది అని చాలాసార్లు చెప్పాను కదా! పాపం అనేది మనం గమనించాలి. ఎక్కువ శాతం సోషల్ లైఫ్‌లో ఉంటది. ఇప్పుడు 10 ఆజ్ఞల్లో కూడాను మొదటి 4 ఆజ్ఞలు దేవునికి దేవునికి చెందినటువంటి ఆ యొక్క సంబంధ బాంధవ్యాన్ని ఆహ్, సూచిస్తుంది. మరి 5-10 వరకు అది సమాజం, తోటి సహోదరులతో ఏ విధంగా మెలగాలి. అక్కడ ప్రాబ్లమ్. చర్చిలో దేవుని స్తుతించటం, మంచి పాటలు పాడటం, దేవుని స్తుతించటం అది బాగానే ఉన్నది. కానీ దేవుడేమంటాడంటే, నీ తోటి సహోదరులతో ఎలా ఉన్నావు అది ముఖ్యం. అది సెట్ చేసుకో. వాళ్ళతో సమాధాన పడు. అప్పుడు ఆహ్, నా సన్నిధికొచ్చి నీ యొక్క స్తుతి, ఆరాధన అర్పించు అని చెప్తాడనమాట. కాబట్టి ఎక్కువ శాతం మనం పడిపోయేది, మనం పాపం చేసేది ఏ కోణంలో ఉంటది అనంటే ఆహ్,
ప్రజల ఎడల మన దృక్పథం, మన తోటి సహోదరునికి, మన సంఘంలో ఉన్నటువంటి సహోదరునికి, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి మన ఆహ్, వ మన నేబర్స్‌కి, వాళ్ళతో ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉన్నాము, అది చాలా ముఖ్యమైనదన్నమాట. అది పదే పదే తటస్థపడుద్ది. అందువలనే దేవుడు మరి వందల వందల సంవత్సరాలు ఇశ్రాయేలీయులు కలిసి ఉండాలి. 12 గోత్రాలు కలిసి ఉండాలి. కలిసి ఉంటే సోషల్ డైమెన్షన్ అన్నమాట. వ్యక్తిగతంగా అయితే ఓకే, దేవుని ఆరాధించుకుంటావు. మరి సోషల్ లైఫ్ సంగతి ఏంటి? తోటి సహోదరులతో ఎట్లా ఉంటున్నావు? అని ఆ 12 గోత్రాలు కలిసి ఉండాలి. అక్కడ ప్రాబ్లమ్ అన్నమాట. మరి 10 గోత్రాలు విడబడిపోయినాయి. యుద్ధానికి కూడా సిద్ధపడ్డారు. యోధాతో ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేల్‌తో ఆహ్, యూదా యూదా దేశం ఎప్పుడు ఆహ్, యుద్ధం చేసినటువంటి తీరులో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కొట్లాడుకున్నారన్నమాట. ఆహ్, సౌత్‌కి ఎందుకెళ్ళి, యెరూషలేముకి ఎందుకెళ్ళి దేవుని ఆరాధించాలి అని అక్కడ వాళ్ళు ఆహ్, గెరజీములో మరి ఆహ్, ఇశ్రాయేలీయులు సమరయులు కట్టుకున్నారు. మరి అక్కడ 2 దూడలు చేసేసి, అక్కడ రాజులు 2 దూడలు చేసేసి, ఇక్కడ నార్త్‌లో ఉన్నటువంటి ఆ యొక్క 10 గోత్రాలు సౌత్‌కి వెళ్ళకుండా ఉండాలి అనేటువంటిది అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజలు కలిసి ఉండాలి. సమాజంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అది ప్రాబ్లమ్. దాన్ని పదే పదే ఇక్కడ దేవుడు ఎత్తి చెప్తాడు. చదువుకుందాం మరలా. 14, 15 వచనాలు. 3వ అధ్యాయం 14, 15 వచనాలు. యెహోవా తన జనుల పెద్దలను, వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేసిరి, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. ఇది సోషల్ సిన్ అన్నమాట. నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బేదల ముఖములను నూరి మీరేమి చేయుదురు? అని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు చర్చిలో జరిగేటువంటి ఆ యొక్క పాపం ఏంటి అనంటే, ఈ సోషల్, ఇప్పుడు దేవునికి, దేవునితో సంబంధం కలిగి ఉండటం. ఎక్కువగా ఇవాంజలికల్స్ ఏం చేస్తారంటే, దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాం అని ఆ నైతిక జీవితాన్ని గురించి చెబుతాం. సోషల్ లైఫ్‌ని గురించి నెగ్లెక్ట్ చేస్తాం. లిబరల్స్ సామాన్యంగా ఇవాంజలిస్టల్స్ కాని వాళ్ళని లిబరల్స్ అని నేను చెప్తున్నాననమాట. లిబరల్స్ ఏం చేస్తారంటే, ఆ సోషల్ లైఫ్‌కి సంబంధించినటువంటి ఆ న్యాయం గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇద్దరిలోనూ తప్పున్నది. ఇవాంజలికల్స్ సోషల్ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించాలి. లిబరల్స్ ఆహ్, నైతిక జీవితం గురించి, దేవునితో సంబంధం కలిగి సువార్తను బట్టి వాడు మారు మనసు పొంది వాళ్ళ జీవితం మారినప్పుడు దేవునితో సంబంధమే కాదు, మనుషులతో కూడా పొత్తు ఉంటుంది. సరైనటువంటి రిలేషన్షిప్ ఉండాలి అని అంటే దేవునితో సంబంధం ఉండాలి. ఆ ఆర్డర్ ముఖ్యం అన్నమాట. వర్టికల్ రిలేషన్షిప్ సరిగా ఉంటే హారిజాంటల్ రిలేషన్షిప్ సరిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇవాంజలికల్స్ ఒక విధంగా పాపం చేస్తున్నారు, లిబరల్స్ మరొక విధంగా పాపం చేస్తున్నారు. కాబట్టి ఆ కాంప్రహెన్సివ్‌గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటి అనంటే, నీతి న్యాయాలతో జీవించండి. ఇక్కడ లీడర్స్ ఏం చేస్తున్నారంటే, ఆహ్, ప్రజలను అణగదొక్కుతున్నారు, నలగొడుతున్నారు, వారి భూమిని ఆక్రమించుకుంటున్నారు. ఓకే. అది కూడా ముఖ్యమైనటువంటి ఆహ్, ముఖ్యమైనటువంటి ఆ యొక్క సందేశంగా మనం భావించాలి. ఎప్పుడు ఏదో పాటలు పాడుకుని నైతిక జీవితం గురించి మనల్ని టెస్ట్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి అని చెప్పటమే కాదు, మన తోటి సహోదరులతో ఏ విధంగా ఉండాలి,
సమాధానంగా ఉంటున్నావా అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. సోషల్ లైఫ్ ఎట్లా ఉంటుంది, న్యాయంతో జీవిస్తుంటున్నామా అనేటువంటిది. రాజకుటుంబము స్థానిక నాయకులతో సహా, పెద్దలతో సహా అవినీతికి అణచివేయుటకు దిగజారిపోయేది. ఇక్కడ దేవుడు మోపుతున్నటువంటి బా వాళ్ళపై మోపుతున్నటువంటి నేరం ఏంటి అనంటే, ఇది సోషల్ లైఫ్. వాళ్ళని అణచివేస్తున్నారు మీరు. అటు తర్వాత ఉన్న 2 వచనములలో సియోను కుమార్తెలను కూడా ఆయన ఖండిస్తున్నాడు. ఇక్కడ పెద్దలను ఖండిస్తున్నాడు, స్త్రీలను ఖండిస్తున్నాడు. తర్వాత స్త్రీలని ఖండిస్తున్నాడు. అది స్త్రీలపై పడనున్న వాటిని గూర్చి విశ్లేషిస్తున్నాడు. అది అంటే అబ్బా అనేటువంటిది ఆ మిర్రర్ రీడింగ్ ఎట్లాగో ఆ యొక్క కూర్పుని గురించి చెబుతున్నాడు అన్నమాట. ఇక్కడ 13 నుండి 15 వచనాల్లో ఈ అధిపతులపై రాబోయేటువంటి తీర్పుని గురించి చెబుతున్నాడు. 16, 17 వచనాల్లో ఆ సియోను కుమార్తెల గురించి వాళ్ళని కూడా ఖండిస్తుంటున్నాడు. మరలా ఇక్కడ 3లో అక్కడ పురుషులపై పడనున్నటువంటి తీర్పు, ఇక్కడ పురుషులు, ఇక్కడ పురుషులు, అక్కడ స్త్రీల తర్వాత స్త్రీలపై పడనున్న తీర్పును విశ్లేషిస్తున్నాడు. అది చూస్తే మిర్రర్ రీడింగ్ లాగా ఉంటుందన్నమాట. అప్పుడు 2 నుండి 6 వరకు అది వాళ్ళకి చెందినటువంటి పాజిటివ్గా ఉన్నటువంటి వాగ్దానం, హోప్నిచ్చేటువంటి వాగ్దానం. వాళ్ళని ఆశీర్వదిస్తాను అనేటువంటి తీర్పు కాదు, తీర్పుకు బదులుగా వాళ్ళని ఆశీర్వదిస్తాను వారు నా వైపు తిరిగినప్పుడు. ఎవరు ఆయన వైపు తిరుగుతారు అని అంటే, వాడు శేషులు తిరుగుతారు. శేషుల్ని ఆశీర్వదిస్తానని చెబుతాడు. అది 2 నుండి 6 వరకు. అది ఇప్పుడు 4:1 వరకు అది తీర్పుకు సంబంధించింది. ఆ తీర్పు, ఆ భాగం అంతా కూడాను 13 నుండి ఈ 4:1 వరకు తీర్పుకు సంబంధించింది. ప్రజలపై ముట్టడిని, కరువును దేవుడు తెస్తాడు. 3:1లో అది ఉంటుంది. 3:1 నుండి 4:1 దాకా అదే తీర్పు గురించి చెప్తాడు. ప్రజలపై ముట్టడిని, కరువును దేవుడు తీసుకొస్తాడు. దీని వలన చెరకు కొనిపోబడుట ద్వారా మరణమును బట్టి కానీ సమాజ నాయకులు బహిష్కరించబడతారు. ఏ విధంగా ఆ యొక్క నాయకులు, సమాజం యొక్క నాయకులు బహిష్కరించబడతారు, వాళ్ళు తీసివేయబడతారు అంటే, అది వాళ్ళు మరణించవచ్చు, లేకపోతే వాళ్ళని చెరకి కొనిపోవచ్చు. అక్కడ అషీరీల ద్వారా కానీ, బబులోన్ ద్వారా కానీ, మరి అక్కడ ఉన్నటువంటి రాజుల్ని కొనిపోయారు కదా చెరకి. ఆ విధంగా దేవుడు వాళ్ళని ఆయన స్థానం నుండి, ఆ ప్రాంతం నుండి గెంటి వేసేసాడు. కొంతమంది అయితే మరణించారు. మరణం ద్వారా కానీ, చెర ద్వారా కానీ దేవుడు ఆ నాయకుల్ని బహిష్కరించాడు. అది దేవుని యొక్క కార్యం అని గ్రహించాలి. నిరాశ చెందిన నాయకులుగా ఎవరిని పడితే వారిని నియమించుటకు సిద్ధపడుటను బట్టి సమాజము అంత విచ్ఛిన్నము అయిందని సూచిస్తున్నది. ఎంతవరకు ఆ తీర్పు జరిగింది అని అంటే, తీర్పు దేవుని వలన జరుగుద్ది. కానీ వాళ్ళు నాయకులు అలాంటి వాళ్ళు కాబట్టి దానికి వచ్చేటువంటి పర్యవసానం అది. పర్యవసానాన్ని బట్టి అక్కడ నాయకులు ఎవరు సరైన నాయకులు ఉండరు. సరైన నాయకులు ఉండరు కాబట్టి ఆ నాయకుల్ని
చెరగా తీసుకెళ్తారు కాబట్టి, లేకపోతే వాళ్ళు మరణిస్తారు కాబట్టి నాయకులు అనేవాళ్ళు ఉండరు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నాయకులుగా నియమించడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. అది ఇక్కడ మనం గ్రహించేది. ఒక శతాబ్దమున్నర కాలంలో అది అక్షరాల నెరవేరింది. ఇక్కడ 2వ రాజులు 25 అది అది పెద్ద సుదీర్ఘమైనటువంటి వాక్య భాగం కాబట్టి మనం చదువుకోవట్లేదు. అక్కడ 2వ రాజులు 25 అధ్యాయంలో మనం చూసేది ఏంటి అంటే, బబిలోనీయులు వచ్చి యోధా రాజుని చెరగ పట్టుకు తీసుకువెళ్ళారు. కాబట్టి అక్షరాల అది జరిగింది. వెంటనే జరగలేదు. ఒక ఒక శతాబ్దం న్నర కాలంలో అది అక్షరాల జరిగింది. కానీ కొంతవరకు యెషయా కాలంలోనే ఈ విధంగా ఆ తీర్పు ఉండబోతున్నచో దానిని రుచి చూడగలిగిరి. ఇక్కడ 39వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుందాం. అక్కడ ఆయన జీవిత కాలంలోనే, ఏది శతాబ్దంన్నర కాలంలో జరిగేది అది వేరు. ఈయన పరిచర్య చేస్తున్నప్పుడే, యెషయా పరిచర్య చేస్తున్నప్పుడే ఆ తీర్పు జరిగింది. ఏంటంటే రాజులపై దేవుని యొక్క తీర్పు జరిగినట్టుగా మనం చూస్తాం. 39వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబో దినములలో ఏమియు మిగులకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబిలోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చుతున్నాడు. 7వ వచనం కూడా. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబిలోను రాజు నగరునందు నపుంసకునిగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు అని అవి ఒక ఆ తీర్పు ఎట్లా ఉంటుంది అంటే, ఆ ప్రవచనం ఎట్లా ఉంటుందంటే, ఆ యొక్క తీర్పుని చవిచూచేటువంటి రీతిగా, టేస్ట్ చేసేటువంటి రీతిగా ఉంటుంది అన్నమాట. అష్షూరు మొదలుపెట్టిన దానిని దేవుని యొక్క తీర్పు ఎట్లా ఉంటుంది చివరికి అని అంటే, అష్షూరు ఏదైతే మొదలుపెట్టాడు, అష్షూరు రాజు సెనాచరి ఏ విధంగా ఆయన మరి డిపోర్ట్ చేశాడు ఇశ్రాయేల్ 10 గోత్రాలని, ఉత్తర గోత్రాలని. మరి అష్షూరు డిపోర్ట్ చేసినటువంటి అష్షూరు రాజు అక్కడ 10 గోత్రాలని డిపోర్ట్ చేశాడు, అంటే తారుమారు చేశాడు. ఇక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఇక్కడికి చేశాడు. ఆ విధంగా ఆ చెర అక్కడ స్టార్ట్ అయింది. మరి అంత మాత్రం అదే కాదు, అష్షూరు వాళ్ళు ఇంకేం చేశారంటే యోధా మీద కూడా దాడి చేసి 2 ఇంపార్టెంట్ సిటీస్ని ఆక్రమించుకున్నారు. ఇక యెరూషలేంపై కూడా పడేటట్టుగా ఉంటే అక్కడ రాజు ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా మరి ఇది నీ పట్టణం, నీ దేవాలయం ఉన్నది, నీ సన్నిధి ఉన్నది, కాపాడండి అని ఏడ్చినప్పుడు, దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఏం జరిగింది అని అంటే, అప్పుడు నువ్వు ఈ విధంగా మొరపెట్టుకున్నావు కాబట్టి ఆ అష్షూరు రాజు నీ దగ్గరికి రాడు అని అక్కడ అష్షూరు రాజు నుండి ఈ యోధా రాజ్యం యెరూషలేము కాపాడబడింది. కానీ తర్వాత 1.5 శతాబ్దం తర్వాత మరి ఏం జరిగింది అని అంటే, ఈ బబిలోను వాళ్ళు వచ్చి అక్కడ అష్షూరీయులు మొదలుపెట్టిన దాన్ని ఈ బబిలోనీయులు వచ్చి
ఖతం చేసేసారు. అది ముగించారన్నమాట. అది యొక్క దేవుని యొక్క తీర్పు. దేవుడు నిబంధనలోనే చెప్పాడు. మీరు నా మాట వినకపోతే నేనిచ్చినటువంటి ప్రాంతం నుండి, వాగ్దాన దేశం నుండి యు గెట్ ఔట్ అని అన్నాడు. ఆ విధంగా దేవుడు నమ్మకంగా ఉండి ఆయన చేసినటువంటి నిబంధనకు నమ్మకం కలిగి ఉండి వాళ్ళని శిక్షించాడు అని మనం గ్రహించాలి. ఓకే. యెషూరు మొదలుపెట్టిన దానిని బబులోనీయులు ముగించారు. దీనికి కారణము చాలా వరకు నాయకత్వంలోనున్న దుష్టత్వము. ఈ విధంగా దాని నాయకత్వం యొక్క ఒక ప్రక్క ఈ ఆ యొక్క దేశం బలహీనంగా ఉంటుంది. వాళ్ళ యొక్క పరిపాలన బలహీనంగా ఉంటుంది. మరొక ప్రక్క పొరుగు వాళ్ళని ఒత్తిడి చేస్తుంది. 2 చేస్తదనమాట. వాళ్ళు ఒక విధంగా నాయకత్వంలో సరిగా వాళ్ళు ఏలట్లేదు. బలహీనులుగా ఉన్నారు. మరొక ప్రక్క దుష్టత్వంలో పడి పేదవాళ్ళని అణగదొక్కారు. ఈ ముట్టడి ఆడంబరంగా ఉన్న స్త్రీల ఎడల దయ చూపరు. 3:18 నుండి 4 వరకు. వారి ఆభరణములన్నిటినీ, సున్నితమైనటువంటి ఆభరణములన్నిటినీ దోచుకుంటారు. 18 నుండి 23 వరకు. అంత ద్రవ్యము పెట్టి కొనిన సుగంధ ద్రవ్యములకు బదులు దుర్వాసన మిగులుతుంది. దేవుడు తీర్పు జరిగిస్తే జరిగేది అదన్నమాట. ఆ సుగంధ ద్రవ్యాలకు బదులు దుర్వాసన మిగులుతుంది. వ్యాధులతో పాటు స్త్రీలను ఆ సైనికులు బలవంతం చేస్తారు. వేరే దేశాల నుండి వచ్చినటువంటి ఆ సైనికులు ఇశ్రాయేలీల స్త్రీలను బలవంతం చేస్తారు. యెహోవా వారి మానమును బయలుపరచును అని 17లో మనం చదువుతాం. అనగా యుద్ధ సమయంలో సామాన్యంగా జరిగే లైంగిక దాడులకు స్త్రీలు గురి అవుతారు. సామాన్యంగా జరుగుద్ది. సామాన్యంగా జరిగినా కానీ సామాన్యంగా జరిగింది అని అనుకోకూడదు. దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని వలన అది జరిగింది అని గ్రహించాలి. ఎప్పుడు మనం అద్భుతాలు అద్భుతాలు ఈ మిరకిల్స్ జరగాలని అది జరిగితేనే దేవుని యొక్క హస్తం ఉన్నది అని అనుకుంటాం. అది చాలా తప్పు. ఎక్కువ భాగం 90% దేవుడు సామాన్యమైనటువంటి పరిస్థితుల్ని వాడుకుంటాడు. సామాన్యంగా జరిగేదే. మనం ఏమనుకుంటాం, న్యాచురల్ అనుకుంటాం. దేర్ ఇస్ నథింగ్ న్యాచురల్ అకార్డింగ్ టు ద బైబుల్. దేవుని ప్రత్యయం లేకుండా న్యాచురల్‌గా దానంతటికి అదే జరిగేది ఏమీ లేదు. దేవుడు న్యాచురల్‌గా జరిగేటువంటి దాన్నే, సామాన్యంగా జరిగేటువంటి దాన్నే దేవుడు వాడుకుంటాడు. కాబట్టి న్యాచురల్‌గా జరిగేది మనకి మేలు జరిగితే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుని ద్వారా జరిగింది. ఒకవేళ కీడు జరిగితే దేవుని ద్వారా ఆ తీర్పు జరిగింది అని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపపడి దేవుని వైపుకి తిరగాలి. కాబట్టి ఎప్పుడు కూడాను మనం ఎప్పుడు అద్భుతాలు జరగాలి, మిరకిల్స్ జరగాలి, అప్పుడే దేవునికి మహిమ కలుగుద్ది అనేది అది అన్యుల్ని ఆ విధంగా ఆకర్షించుకుంటాడు. మెచ్యూర్ అయినటువంటి విశ్వాసులు వాళ్ళు విశ్వాసంలో బలపడినటువంటి వాళ్ళు ఎప్పుడు మిరకిల్స్ కోసం చూడరు. సామాన్యంగా జరిగేటువంటి వాటిలో కూడాను దేవుని హస్తం ఉన్నట్టుగా వాళ్ళు గ్రహిస్తారన్నమాట. సామాన్యంగా జరిగే లైంగిక దాడులకు స్త్రీలు గురి అవుతారు. దానితో పాటు మరణమును బట్టి సంతాపము విస్తరిస్తుంది. 25వ వచనం చదువుకుందాం.
3 యెషయా 3:25. ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. అంటే మరణం సంభవిస్తుంది. కాబట్టి ఏడ్పులు ఎక్కడ చూసినా కానీ ఏడ్పులు సంభవిస్తాయి అన్నమాట. సంతాపం. రక్షణను కుటుంబమును ఉండవలని ఆశిస్తూ కొందరు స్త్రీలు నాకు నాకు కుటుంబంగా ఉండాలి, నన్ను రక్షించేవాళ్ళు, పోషించేవాళ్ళు, నన్ను కాపాడే వాళ్ళు, నన్ను ఆదుకునేటువంటి వాళ్ళు ఉండాలి అని స్త్రీలు ఏం చేస్తారు, ఇక ఉన్నటువంటి పురుషులు కొద్ది మందే. ఎందువల్లంటే యుద్ధాన్ని బట్టి పురుషులు చాలామంది చనిపోతారు. కొద్దిమంది పురుషుల వెంట వాళ్ళు వెంటబడతారన్నమాట. ఆ పురుషుని వెంటబడతారు. కానీ పురుషులు ఎంతగానో హతమార్చబడతారు. కాబట్టి సరిపోయినంతమంది పురుషులు ఉండరు. ఆ విధంగా 4:1 మనం అర్థం చేసుకోవాలి. 4:1 యెషయా 4వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ సందర్భం బట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకోవాలి. ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క తీర్పును బట్టి అక్కడ కరువు, కాటకాలు ఉంటాయి, ఏడ్పులు ఉంటుంది, మరణం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరి తరచుగా పాత నిబంధనలోని దర్శనములు ప్రవచిస్తున్నప్పుడు భవిష్యత్తును సంక్లిష్టం చేస్తారు. ఈ యొక్క ప్రవచనాలు ఏం చేస్తాయంటే భవిష్యత్తును గురించి సంక్లిష్టం కుదుర్చుతన్నమాట. అంటే షార్ట్ చేసేస్తుంది. దాన్ని ఏమంటారంటే ఫోర్ షార్ట్నింగ్. ఎందుకంటే భవిష్యత్తును గురించి చెబుతున్నారు కాబట్టి ఫోర్ అంటే ముందుగా రాబోయేటువంటి వాటిని కురస చేస్తుంది. భవిష్యత్తుని కురస చేసేటువంటి ప్రవచనాలు ఇవి. కొన్నిసార్లు దగ్గర భవిష్యత్తును, మరికొన్నిసార్లు దూర భవిష్యత్తును సూచిస్తున్నది. బ్యాక్ అండ్ ఫోర్త్. కొన్నిసార్లు దగ్గర భవిష్యత్తు, కొన్నిసార్లు దూర భవిష్యత్తు. అది 3:6 నుండి 4 వరకు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రవచనాలని అర్థం చేసుకోవాలి. ప్రభు దినము భయంకరమైన తీర్పును తెచ్చిన ఎడల అది దూర భవిష్యత్తును సూచించేది. ప్రభు దినము భయంకరమైన తీర్పును తెచ్చిన ఎడల అది చిగురు మహిమను కూడా తెచ్చును. అది పాజిటివ్గా ఉంటుంది, హోప్ ఇచ్చేది. ఈ గివ్స్ హోప్. చిగురు అనేటువంటిది చిగురు అంటే దేవుడు చిగురిస్తాడు, చిగురుని అనుగ్రహిస్తాడు. చిగురు అంటే ఏంటో చూద్దాం. దేవుడు వాళ్ళని మహిమపరుస్తాడు, హెచ్చిస్తాడు, వాళ్ళని ఓదార్చుతాడు, వాళ్ళకి పాజిటివ్గా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. భయంకరమైనటువంటి తీర్పుని తీసుకురావటం కాదు. ఈ అంచె దినాల్లో ప్రభు దినమున భయంకరమైనటువంటి తీర్పుని తీసుకురావటమే కాదు, మరి మహిమను కూడా తెస్తుంది. చిగురు మహిమ అని ఉంటుంది ఇక్కడ. 4, 2, 3 ఆ వాక్యం చదువుకుంటే చిగురు మహిమ అని ఉంటుంది. చిగురు అంటే ఏంటంటే సామాన్యంగా ఇక్కడ ఈ అర్థం కాదు, కానీ సామాన్యంగా చిగురు అంటే మెసయాను సూచించే తీరుగా చిగురు అని ఉంటుంది. అది స్పష్టంగా చెప్పవచ్చు. ఈ రెఫరెన్స్లు అన్నిట్లో కూడాను అది ఒక ఉదాహరణగా ఉంది.
ఏంటంటే చిగురు అనేటువంటి పదం వాడబడింది. ఆ చిగురు అనంటే మెస్సయాని సూచిస్తుంది. కానీ ఇక్కడ చిగురు అంటే ఆ అర్థం కాదు. ప్రజలతో పాటు మహిమాన్వితమైన, ఫలభరితమైన దేవుని యొక్క భవిష్యత్తును సూచిస్తుందన్నమాట. అంటే దేవుడు ఆ ఉద్దేశం కలిగి ఉంటాడు. వా మ వాళ్ళకి మహిమ వాళ్ళని గొప్ప చేసేటువంటి రీతిగా అది చెబుతాడు. యెషయా 4:2 నుండి 6 వరకు చదువుకుందాం. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము అగును. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. ఆ దినమున సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వారికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయునప్పుడు, 5-6 వచనాలు కూడా, సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూపములను, రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయను. ఇదంతా ఆశీర్వాదం, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును అని దేవుడు ఆ విధంగా వాళ్ళకి హోప్ ఇస్తుంటున్నటువంటి వాడు. కాబట్టి ఎప్పుడు కూడాను తీర్పే కాదు, తీర్పును బట్టి వాళ్ళు దేవునికి దగ్గరికి రావాలి. అంతేకాదు భవిష్యత్తు గురించి కూడా ప్రామిస్ చేస్తాడు. మీరు రిపెంట్ అయ్యి నా దగ్గరకు వస్తే మీకు ఈ లాభం కలుగుద్ది, మీకు మేలు కలుగుద్ది, రండి అని ఆ హోప్ ఇస్తాడన్నమాట, నిరీక్షణ ఇస్తాడు. దాని ఇక్కడ దేవుని ప్రజలతో పాటు మహోన్నతమైన ఫలభరితమైన దేవుని ఉద్దేశమును సూచిస్తుంది. ఐగుప్తు నుండి విడిపింపబడినప్పటికీ అప్పటి ఆ దినాల్లో వర్ణనతో తన ప్రజలను వారి దుష్టత్వము నుండి దేవుడు శుద్ధి చేయనని, రక్షిత కవచముగా తన మహిమతో కప్పునని వాగ్దానము చేస్తున్నాడు. ఈ యొక్క భాష తీరు ఎట్లా ఉంటుందంటే, ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఏ విధంగా మేఘంతో వాళ్ళని కప్పాడు, వాళ్ళని పరామర్శించాడు అనేటువంటి ఆ భాష తీరులో దేవుని యొక్క ఆశీర్వాదం ఆ విధంగా వర్ణించబడుద్ది. కాబట్టి నయానో భయానో దేవుని దగ్గరికి రావాలి. కొన్నిసార్లు అది సీరియస్గా జబ్బు పడినప్పుడు నేను అనేకసార్లు చెప్పాను. నేను హాస్పిటల్ విజిటింగ్ చేసినప్పుడు చాలా టెర్మినల్ డిసీజ్తో ఉన్నటువంటి వాళ్ళు దుఃఖిస్తూ దిగజారిపోయి విచారంతో ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పేది ఏంటంటే, అమ్మ నేను మిమ్మల్ని ఓదార్చలేను, దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడో నాకు దానికి కారణం నేను చెప్పలేను, కానీ ఒక విషయం మాత్రం చెప్తాను. ఏంటి అంటే, దీన్ని బట్టి దేవుడు మీ దగ్గర నుండి కోరుతుంది ఏంటి అని అంటే, ఆయనకి సన్నిహితంగా రావాలి అని. కాబట్టి ఏ సందర్భం జరిగినా కానీ, మేలు జరిగినా కీడు జరిగినా కానీ దేవునికి సన్నిహితంగా రావాలి. దేవుని ఆశీర్వాదాలను బట్టి కానీ, తీర్పుని బట్టి కానీ, మరి ఆయన నిరీక్షణను బట్టి కానీ దేవునికి సన్నిహితంగా రావాలి. పాపాన్ని, ఆయనకు ఇష్టమైనటువంటిది పాపం, ఆ పాపాన్ని వదిలిపెట్టాలి, రావాలి. కానీ దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేన్ని బట్టి క్షమిస్తాడంటే ఆ సిలువను బట్టి
క్షమిస్తాడు. అది పాత నిబంధనలోనూ ఉన్నది. పాత నిబంధనలో ఎట్లా ఉన్నదంటే బలులు తీసుకొస్తే దేవుని దృష్టిలో అది యేసుక్రీస్తు యొక్క బలిని సూచించేది. కాబట్టి పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి ఆ సిలువను చూచి మనల్ని దేవుడు క్షమిస్తాడు. కానీ మనం పశ్చాత్తాపపడాలి. పాపాన్ని నుండి దేవునికి అయిష్టమైన దాని నుండి మనం తిరగాలి. దాన్నే రిపెంటెన్స్ అంటాం. ప్రార్థన చేసుకుందాం. Father, thank you. You are a God of hope as well as God of judgment. మీకు సన్నిహితంగా రావటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, మాలో ఉన్నటువంటి అవినీతి, దుష్టత్వం, కీడు, అహం వాటిని విడనాడటానికి, అలాంటిది మా జీవితాల్లో ఏదైనా ఉన్నదా అని పరీక్షించుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.